ఒకరు మెమిక్రీ చేస్తేనే ఫుల్ గా నవ్వుకోవచ్చు. జస్ట్ ఇమాజిన్ ఫ్యామిలీ మెమిక్రీ చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు గెట్ అప్ శ్రీను అలాంగ్ విత్ హిస్ టీమ్. ముచ్చటగా మేళం ఉంది. మాది ఒక విచిత్రమైన ఫ్యామిలీ. మా ఇంట్లో ఎప్పటి నుంచో శుభకార్యం చేద్దాం అని అనుకున్నా కానీ కుదరట్లేదు. ఆఖరికి ఒక పెళ్లి చేద్దాం అనుకున్నా, అది కూడా అవట్లేదండి. ఇదిగో ఆఖరి రష్మికి సుధీర్ కూడా పెళ్లి చేశా. రష్మికి సుధీర్కి పెళ్లి చేశారండి? రష్మికి వేరే అబ్బాయితో సుధీర్కి వేరే అమ్మాయి చేస్తానంటున్నా. ఈరోజు ఏంటి? లెమన్ టీ. ఈరోజు ఏంటి? లెమన్ టీ. కొంచెం ముందుకెళ్ళు. లెమన్ టీ. అదే ఈ రోజు పెళ్లి చూపులు. అలాగా? ఒక 5 నిమిషాలు అంటే రెడీ చేస్తాను. మల్లెపూలు తలచర కట్టుకోమా. తప్పకుండా. ఓడితే మొహం పద్ధతి. మన అమ్మాయి పెళ్లి చూపులు. ఏంటి? నాకు అంత పెద్ద అమ్మాయి ఉందా? లేదు, మన అమ్మాయికి నీ అంత అమ్మ ఉంది. ఇదేదో బాగుంది. సరే తీసురా. ఎందుకు కొట్టేవే? మరి ఏ ఫ్యామిలీ? మన బొడ్డుపల్లి వారి ఫ్యామిలీ. మన ఇంటి పేరు కాదండి. మీరు మిమిక్రీలో స్పెషలిస్ట్ కదా. అవును. మరి మిమిక్రీలో చెప్పక మామూలుగా చెప్తారేంటి? ఎందుకు కొట్టిన అడగవే? ఎందుకు కొట్టావు? నువ్వు మిమిక్రీ ఫ్యామిలీ కదా, మిమిక్రీ అడగచ్చు కదా. ఇప్పుడు అడగండి, చెప్తాను. సరే, అమ్మ ఏం చేస్తుంది? ఎంబీఏ చేస్తుంది. నాకు జరగాలి అన్నా. వేణన్నా ఎలా భరించావన్నా వెళ్ళి. అమ్మ ఇంట్లో ఏం చేస్తుంది? పొద్దునైతే టిఫిన్ చేస్తుంది, మధ్యాహ్నం అయితే లంచ్ చేస్తుంది, నైట్ కాగానే ఇంట్లో రెడీ అవుతుందండి. థ్యాంక్స్ టు పారగాన్. అదేదైతే అమ్మాయిని మీరే పిలవండి. అమ్మా గారు ఎందుకు పిలిచారు చెప్పండి. నువ్వెందుకు వచ్చావు? పెళ్లి చూపులు అన్నారు కదా, కొత్త శారీ కట్టుకున్నాను. నీకు పెళ్లి కావాలా? అవునా? కూర్చో ఇక్కడ. ఎవరు? మీరు కూడా ఆడిషన్కి వచ్చారా? ఆడిషన్? ఆడిషన్ ఏంటి? ఇక్కడ ఆడిషన్ అవుతుంది. లాస్కిట్ కదరా. మన సినిమాలో సీన్ ఉందండి. ఆ సీన్ యాక్సిస్ మీరు చేస్తే మీరే హీరో. ఓకే చెప్పు. ఆపుకుంటే 200 కిలోమీటర్లు పరిగెడతారు సార్. పరిగెట్టండి. అవును, నన్ను 400 కిలోమీటర్స్ పరిగెడితే హీరోయిన్ చేస్తాడు. ఎవరన్నారు? రాంప్రసాద్. అయిపోయిన స్కిట్ ఇది వేరే స్కిట్ రా. అవునా అన్నా? ఏదో ఒకటి చేసి క్యారెక్టర్ ఇప్పి అన్నా. పెళ్లి కొడుక్కి తండ్రి క్యారెక్టర్ ఉన్నచ్చి అన్నా. నేను హీరో క్యారెక్టర్ చేస్తాను. అయితే కొంచెం 200 కిలోమీటర్లు బయట ఇస్తాను. వద్దులే అన్న. మేకప్ ఎక్కడ వేసుకోవాలి? మేకప్ ఎందుకు? రాజకీయ ఉంటుంది, నువ్వు తండ్రిలాగా వెళ్ళు. కన్నా ఉంటున్నానమ్మా. కన్నా కన్నా మీరు కన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. ఈ రోజు ఏంటి మీరే చెప్పాలి. నీ పెళ్లి చూపులు. మరి రేపు నీ తద్దిలో పొద్దున్న అబ్బాయి వచ్చాక నువ్వు ఎలా ఉంటావు? నానా నేను చీరలో ఉంటాను. ఎలా ఉంటావు? మీరు చెప్పినట్టుంటాను. నానా మరి పెళ్లి వస్తున్నారు కావచ్చు. వస్తారు. ఫోన్ చేద్దాం. ఫోన్ అందుకో. వేయండి. నాకు వేయండి. అందుకోండి అంటే దోశలు పట్టుకోవడం కాదే. అయినా నా దగ్గర 1000 రూపాయలు 2000 లేవు. అయ్యో 2000 కూడా నేను వాడి దగ్గర మామూలు టీమ్ లో చేయించాలి. ఏంటి సార్ ఎలా మాట్లాడుతున్నారు మీరు? మాది మిమిక్రీ ఫ్యామిలీ. నీవు సాయి కుమార్ గారికి పెద్ద అభిమానం. అంటే మాకు ప్రాణం. ఈ అమ్మాయి పెళ్ళైందా? థ్యాంక్స్ టు పారగాన్. నా పిల్ల దాని నుంచి చెప్తున్నా కదరా. ప్రయాణం ఎలా జరిగింది? ప్రయాణం బస్సులోనే జరిగింది సార్. మనకు బాగా సింకేడే జరగాలి. జరగాలి. సరే కూర్చోండి. అందరూ పడుకుంటే స్కిట్ ఎలా చేస్తారు సార్?
చేసుకోవాలి కదా లబ్బే. మీరు ఏమైనా అడగాల్సి ఉంటే అడగండి. ఈ మంత్ కరెంట్ బిల్ కట్టారు? అడగమంటే ఇంట్లో మ్యాటర్లు కాదు, అమ్మాయి మ్యాటర్ అడగమన్నా. అమ్మాయి కరెంట్ బిల్ కట్టిందా? సరే కూర్చోండి. అదే మా అమ్మాయి. ఇదేంటి ఏం కాకుండా హా అంటుంది? మీరు ఎవరు అమ్మాయిని అడగాలనుకుంటే అడగండి. అబ్బా. అమ్మాయి పాటలను పాడిద్దా? బ్రహ్మాండంగా పాడుతుంది మా అమ్మాయి పాటలు. ఓకే. చిట్టుగది. ఒక పాట ఒక పాడమ్మా. అమ్మా కొట్టకురా. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. తర్వాత ఏంటి? ఓకే ఓకే పాట బాగుంది బాగుంది. ఇంకేమైనా కావాలా? అమ్మాయి డాన్స్ గట్రా నేస్తుందా? రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోకు గట్టి పువ్వే నువ్వా. మీరు సాయి కుమార్ గారి ఫ్యాన్స్ అని చెప్పిన అమ్మాయి ఏంటి రాజశేఖర్ గారు పాటేస్తారు? రాజశేఖర్ గారికి డబ్బిని చెప్పేది ఎవరు? సాయి కుమార్ గారు. చేసింది. సార్, అమ్మాయి ఓకే. నచ్చిందా? నేను పెళ్లి చేసుకుంటా. నానా నాకు ఓకే. నీకు? నాకు అమ్మాయి ఒకటే. థ్యాంక్స్ టు పారాగాన్. మాది మిమిక్రీ ఫ్యామిలీ. మా ఇంటికి అందరూ వస్తే వాడు కూడా మిమిక్రీ చేయాలనుకున్నాం. మిమిక్రీ చేస్తావా? ఓ పిచ్చెక్కిస్తా సార్. ఇలా చేస్తున్నా మీరు ఆర్టిస్ట్ పేరు చెప్పేస్తారు. అయితే చెయ్యి. అంత బాగా చేస్తారు. చూడండి రండి. ఫస్ట్ నాగార్జున గారి వాయిస్ చేస్తారు. ఓకే. చాలా బాగుంటుంది చూడండి. అంతే అదిరిపోవాలి. మొన్న పని చేయండి సార్. మీరే చెప్పండి మీకు ఎవరు కావాలో వాళ్ళు చేస్తాను. బిల్ క్లింటన్ వాయిస్ చెయ్యి. Oh, that's coming out behind or just go over. Oh, come on, move the car right away. And it's going. Oh, it's coming right away. రాజ్యంలో సౌండ్లు చేస్తారట్రా. సార్ గాడ్జిలా సినిమా చూసారా? ఏ రాజ్యంలో బిల్ క్లింటన్ చేశాడా? అంటే ఇక్కడ రా. ఇంకేదైనా చేయి వాయిస్లు. మంచిగా ఉండాలి. నేను చిరంజీవి గారి ఫ్యాన్ సార్. చిరంజీవి గారి వాయిస్ బాగా చేస్తాను. The relationship between artist and artist should be like a fish and water, but not like a fish and water. సార్ చిరంజీవి గారు మోహన్ బాబు గారు చేసాడు. ఏ వాయిస్ అది? ఏ వాయిస్? మిమిక్రీ నేర్చుకోండి మళ్ళీ రా. అప్పుడు వరకు దాన్ని అలాగే ఉంచుతా. సార్ నేను కైకాల సత్యనారాయణ గారి వాయిస్ యాష్ ఇమిటేట్ చేస్తాను. మేము ఎంకరేజ్ చేస్తాం. అసలు ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? ఇంటికి వచ్చిన అల్లుడికి ఈ వాయిస్ వచ్చా లేదా? ఇది ఇదే వాయిస్ అంటే ఇక్కడి నుంచి ఏమండి వీడేంటి ఇక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నావు? కమలాసన్ గారు వాయిస్ ప్రాక్టీస్ చేస్తాను. ఏ సినిమా అది? పుష్పక విమానం. డైలాగే లేదు. పుష్పక విమానమే మూకీ సినిమా. దాంట్లో డైలాగులు లేవు, ఏమీ లేవు. ఏం చేస్తారు? వాళ్ళు అబ్బే. అంటే ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు నన్ను ఏం చెయ్యి డైలాగ్ చెప్పు. పుష్పక విమానంలో అమ్మ డైలాగ్ లేదు. అప్పుడు లేదు. నాగబాబు సార్ ఎంజాయ్డ్. బాగుంది కానీ పాత స్కిట్ లో నుంచి సన్నీని కంటిన్యూ చేయటం ఒకసారి మళ్ళీ అది గుర్తు తెచ్చావు. అండ్ మిమిక్రీ ఫ్యామిలీ అవినాష్ నువ్వును వెంకీ బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. గుడ్ గుడ్. సుధీర్ పాపం వచ్చి తరులు తిన్నాడు కానీ సుధీర్ వచ్చిన తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయింది. గుడ్ 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 సీను. గుడ్ గివ్ ఇట్ అప్. రోజా గారు యాజ్ యూజువల్ సుధీర్ ని కొడుతుంటే చాలా ఫన్నీగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సన్నీ యాజ్ యూజువల్ దెబ్బలు తినకుండా తప్పించుకుంటాం అనుకుంటే లాస్ట్ కి మొత్తానికి స్కెచ్ చేసి కొట్టారు నేను. నాకైతే మొత్తానికి సుధీర్ ని కొట్టడం చాలా బాగుంది.